చాలా మంది డయాబెటీస్ లో టాబ్లెట్స్ తీసుకుంటారు, కానీ రోజు చేసే కొన్ని పొరపాట్ల వల్ల షుగర్ అస్సలు కంట్రోల్ కాదు. అందులో కొన్ని ఏంటో ఇప్పుడు చూద్దాం. కాసేపటికి ఒకసారి ఏదో ఒకటి తినాలి, లేకపోతే షుగర్ డౌన్ అవుతుంది అని చెప్పి ఎప్పుడు ఏదో ఒక చిన్న స్నాక్ అయినా తీసుకుంటూ ఉంటారు. 3 మీల్స్ అనేవి సరిపోతాయి. ఫ్రీక్వెంట్ మీల్ వల్ల ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ అవుతుంది, షుగర్ కంట్రోల్ కాదు. షుగర్ సేఫ్ కాదు, బెల్లం అయితే సేఫ్ అనుకుని షుగర్ ని రీప్లేస్ చేసి బెల్లంతో అన్ని తీసుకుంటూ ఉంటారు. బెల్లంలో ఇంకా గ్లైసమిక్ ఇండెక్స్ లోడ్ ఎక్కువ ఉంటుంది, సో రెండు కూడా నాట్ సేఫ్. రైస్ బదులుగా రోటీస్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి రెండు కూడా కార్బోహైడ్రేట్సే. పోర్షన్ కంట్రోల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతి మీల్ లో కూడా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడం, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అన్నిటిని అవాయిడ్ చేయాలి అనుకుంటారు. గ్లైసమిక్ ఇండెక్స్ లోడ్ తక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ ని మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాటి వల్ల ఫైబర్ లాస్ అవుతారు. ఓన్లీ షుగర్సే వస్తాయి. బ్లడ్ లో ఇమీడియట్ గా షుగర్ రిలీజ్ అవుతుంది. హోల్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది. టాబ్లెట్ వేసుకుంటున్నాం కదా అని చెప్పి ఎలాంటి వర్కౌట్స్ చేయకుండా డైట్ కంట్రోల్ కూడా చేసుకోరు. మీరు టాబ్లెట్ తీసుకుంటున్నప్పటికీ కూడా డైట్ కేర్, అలానే ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వాక్ చేయడం లేదా వర్కౌట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మీ డైట్ కోచ్ టాబ్లెట్ అక్కర్లేదు అని చెప్పినప్పుడు మాత్రమే టాబ్లెట్ ని అవాయిడ్ చేయండి. కానప్పుడు డైట్, వర్కౌట్, మెడిసిన్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. సైనింగ్ ఆఫ్ కావ్య, న్యూట్రిషన్ అడ్వైజర్ ఫ్రమ్ ద వెల్ సైన్స్ కమ్యూనిటీ.